ये शाम की तन्हाइयाँ ऐसे में तेरा गम। ये शाम की तन्हाइयाँ ऐसे में तेरा గం. పాట గుర్తొస్తుంది కదండి. తెలుగులో కూడా ఉంది ఇలాంటి పాటే అనిపిస్తుందా? మరి ఇంకని గుర్తొచ్చేసే ఉంటుంది. ఏకాంతము సాయంత్రము ఎదనీకై వెతికేను. మంచి పాట కదా. అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నేను నిన్న మీకు మాట ఇచ్చినట్టుగా మహాకవి అతని భావుకత, అతని కవిత్వ పటిమ, పత్రికా సంవాదకుడుగా, కమ్యూనిస్టు భావాలు ఉన్నవారిగా, అద్భుతమైనటువంటి పాటల రచయితగా అతని అందరికీ తెలుసు. ఆయన మనిషి ఎర్రగా ఉంటారట. అందుకని అతనిని ఆరుద్ర అనేవారు. ఆరుద్ర పురుగు అన్నది చాలా ఎర్రగా ఉంటుంది, అందుకని అలా పిలిచేవారట. ఈ రోజున మనం ఆరుద్ర గారి శత జయంతి సందర్భంగా, అంటే నిన్ననే అయిందండి ఆయన పుట్టినరోజు సందర్భంగా, అతనిని సంస్మరించుకుంటూ అతను రాసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి పాటలని పల్లవుల వరకు తలుచుకుందామని. ఎందుకంటే అలాంటి మంచి అక్షర రత్నాలని, వజ్రాలని, అక్షర సంపదని మనకి ఆయన ప్రసాదించినందుకు అతనికి మనమిచ్చే కృతజ్ఞతాంజలి ఇంతకన్నా ఏమైనా ఉంటుందా? అందుకని అంచేత ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి సంగీతాభిమానులకి, సాహిత్యాభిమానులకి. అంతేకాకుండా ఇంతవరకు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఆణిముత్యాలు, ఆదర్శవంతులు, మహానుభావుల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇది ఒక ఆకాశ గంగ, నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. సరే, ఆరుద్ర గారు 1925 ఆగస్టు 31వ తారీఖు నాడు అతను జన్మించారండి. జన్మించింది విశాఖపట్నమేనట. లమంచలి, అనకాపల్లి ఇక్కడిక్కడే మనవారే ఆయన. ఇంకో విషయం తెలుసా, ఇతను మన విప్లవ భావాల కవి శ్రీశ్రీ గారికి వేలు విడిచిన మేనల్లుడట. చూసారా, మనకి పోలికలు తెలుస్తూ ఉంటాయి కదా శ్రీశ్రీ గారి కవిత్వంలో. అది మళ్ళీ మరొకసారి చూసుకుందాలండి. ఎంత అద్భుతమైనటువంటి విప్లవమే కాదు, శృంగారము ఏమి అంటే సవ్యసాచిల ఎలా పండించారో అలాగే మన ఆరుద్ర గారు ఒక దాన్ని ఏమంటారు, త్వమే వాహం అనేటువంటిది ఒక కథలాగా, అంటే తన ఒక సాహిత్యాన్ని, ఒక కవితని ఆయన అందించినప్పుడు శ్రీశ్రీ గారు దాన్ని చదువుకున్నాక అనుకున్నారట, ఇక నేను కవిత్వం రాయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇంకా రాయడానికి ఏమీ లేదన్నంత తృప్తిగా ఆరుద్ర గారు రాశారని అతను మెచ్చుకున్నారట. ఎంత విశేషమో చూసారా. అలాగే అతను రాసిన కోనలమ్మ, ఇంతేకాకుండా అతను ఫిక్షన్ అండ్ డిటెక్టివ్ నవల్స్ రాసేవారట. ఇంకో విశేషం ఏంటి తెలుసా, ఒక రచయిత్రి, అతని భార్య కూడా ఒక రచయిత్రి కావడం ఎంత విశేషమో చూడండి కదా. అయితే అతను రాసిన పాటలలో ఆణిముత్యాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం పాట ప్రియులం అంతే కదా, సంగీత ప్రియులం. అంచేత ఆ సంగీత స్వరాలకి దీటుగా సాగేటువంటి అక్షర సాహిత్యమాల ఎంత అద్భుతంగా అతను రాశారు అని అన్నదాన్ని బట్టి, ఆ రాసి దానికి కంపోజ్ చేసిన
అగ్రగణ్యులు ఎవరైతే ఉన్నారో మ్యూజిక్ కంపోజర్స్ వీళ్ళందరి వల్ల ఈనాడు మనకి అది ఒక అందమైన పాటల హారంగా మనకొచ్చింది. మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే వీరి సాహిత్యాన్ని, ఆ సౌరభాలని ఇప్పటి వరకు కూడా కమ్మగా అనుభవిస్తున్నాం. మరి వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి గదా! కృతజ్ఞత ఎలా చెప్తాము అనంటే వారి పాటల్ని మనం వల్లె వేసుకుంటే కృతజ్ఞతే. అంతేగా? హ్మ్. ఇతను రాసిన పాటల్లోనండి అందరికీ సుపరిచితమైనటువంటి పాట, చాలా ఇష్టమైన పాట. మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. ఎంత చక్కటి పాట. రాధను ఒక వంకలాలించునే సత్యభామను మురిపాల తేలించునే. రాధను ఒక వంకలాలించునే సత్యభామను మురిపాల తేలించునే. మనసార నెరనమ్ము తన వారిని కోటి మారులందు సుధలందు తనించునే. మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. కదా కృష్ణతత్వం, ఆ పదాల అల్లిక, కృష్ణుడు ఎలా తనకి శరణాగతి చేసిన వాళ్ళని, తనను నమ్ముకున్న వాళ్ళని రక్షిస్తారు, కాపాడతారు, ఉద్ధరిస్తారు. ఇవన్నీ కూడా ఇందులో ఎంత చక్కగా తెలిసాయి కదా! సరే, ఆయన రాసిన పాటల్లో గమ్మత్తు చూడండి. 'ఆరాధన' సినిమా అనుకుంటా అందులో. హ్మ్. ఇంగ్లీషులోన మ్యారేజీ, హిందీలో అర్థము షాదీ, ఏ భాషలో ఏమన్నను మన తెలుగులోన పెళ్ళి. ఆహా ఓహో చాలా చక్కటి పాట. అంతేనా? ఓహో మావయ్యా ఇదేమయ్యా భలే భలే బాగా ఉందయ్యా. అంటే గిరిజకి, రేలంగి గారికి ఆ పాత్రలకి. హ్మ్. ఎంత బావుంది గదా! ఈ పాట కూడా బావుంది గదా! అంటే ఇవన్నీ ఇప్పుడు తలుచుకున్నప్పుడు అనిపిస్తుంది. అప్పుడంటే పాటలు బావున్నాయని పాడేసుకున్నాం గానీ, రచయితల గురించి సమయం తీసుకొని, శ్రద్ధ తీసుకొని, ఆ సాహిత్యాన్ని అనుభవిస్తూ, ఆ రుచిని ఆస్వాదిస్తూ సంస్మరించుకున్నది లేదు కదండీ రచయితల గురించి. ఇప్పుడు మనం చక్కగా అనుకోవచ్చు. ఓహో! ఈ పాట కూడా వీరే రాశారా అని. ఇంకా చూడండి. ఆడవాళ్ళ కోపంలో అందమున్నది. ఆహా! అందులోనే అంతులేని అర్థమున్నది. అర్థమున్నది. ఆ బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు. తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు. పొత్తు కుదరదు. ఇది కూడా చాలా మంచి పాట. అలాగే ఆరుద్ర గారి రచన అంటే అబ్బో! ఈ పాట కూడా ఉందా అని అనుకుంటాం. ఏంటో చెప్పనా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది. మనసైనది దొరుకుతుంది. దొరుకుతుంది. ఓకే. యాహ్! 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 యహా! అబ్బా! హ్మ్. పల్లవుల వరకు పాడుకుంటేనే సమయం మనకి సరిపోవటం లేదు. హ్మ్. తర్వాత అతను రాసిన పాటల్లో మనకి హ్మ్. గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చ గుమ్మడి ముత్యాల ముగ్గు. హ్మ్. తర్వాత
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయారం ఈ యౌవనం ఊయలోగునే. అది కూడా ఇతను రాసిన పాటే, ఆరుద్ర గారు రాసిన పాటే. తర్వాత ఇందులోనే ఇంకో పాట ఉంది చూసారా, వయసు పిలిచింది సినిమాలో, మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే. ఈ పాట కూడా అని రాశారట. ఇంకా ఆహా అనిపించే పాట, జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ. తర్వాత పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది నటనమే ఆడెదను. ఇది హిందీలో కూడా ఉంది. ఎందుకంటేనట ఆరుద్ర గారికి తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో మంచి పట్టుంది కాబట్టి అప్పట్లో ఈ ప్రేమలేఖలు లేదా ఆహ్ అనే ఒక సినిమా ఉంది రాజ్ కపూర్ గారిది. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు రాజ్ కపూర్ గారు ప్రత్యేకించి ఆరుద్ర గారిని ఇన్వైట్ చేశారట. ఇతనే పాటల్ని కరెక్ట్గా తర్జుమా చేయగలరు అని. రాజా కి ఆయేగి బారాత్ రంగీలి హోగి రాత్ మగన్ మే నాచూంగి ఓ మగన్ మే నాచూంగి. అదే పాట పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది నటనమే ఆడెదను. అలాగే ఇందాక చెప్పాను చూసారా, ఏ షామ్కి తన్హాయియా ఐసీ మే తేరాగం. ఇలాంటి మధురమైన పాటలు అతను ఎన్నో పాడారండి. ప్రతి పాటని తలుచుకుంటేనే చాలు అతనికి కృతజ్ఞత తెలియచేసినట్టు అవుతుంది. ఈ పాటలు ఇప్పటికే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దీని 2వ భాగం రేపు మళ్ళీ చేసుకుందాం. ఈ లోపల రేపటిది చూడాలి, ఇప్పటిది కూడా చూసి మీరు కూడా మీ ఆనందాన్ని కామెంట్స్ సెక్షన్లో తెలియజేయాలి, లైక్స్ రూపంలో తెలియజేయాలి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఏమంటారు? మీరు తప్పకుండా నన్ను ఎప్పుడు ఇలా ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఉంటాను.